మావయ్య వాళ్ళు వస్తున్నారు. మనం ఇలా గొడవ పడుతూ ఉంటే బాధపడతారు. వదిలే నిష్కా. రండి. ఎలా ఉన్నావు నిష్కా? బానే ఉన్నావమ్మా. బాగున్నావా? మీరందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నాం బావగారు. ఫంక్షన్స్ అలా హడావిడిగా పెట్టుకున్నాం, అందుకే లాస్ట్ మినిట్లో చెప్పాల్సి వచ్చింది. ఏమనుకోకండి. అయ్యో, ఏం పర్వాలేదు అన్నయ్య గారు. నిషి, నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? టాబ్లెట్స్ అవి టైంకి వేసుకుంటున్నావు కదా? వేసుకుంటున్నానమ్మా. సరే సర్లే, రండి వదిన గారు, కూర్చుందరు గాని. రండి బావగారు. రండి. రాగిణి ఎక్కడుందమ్మా? ఇప్పుడే లోపలికి వెళ్ళారు, నేను పిలుస్తాను. అన్నయ్య, ఎంతసేపు అయిందొచ్చి? అమ్మ ఎలా ఉందన్నయ్య? ఆరోగ్యం బాగుందా? బాగుందమ్మా. రేఖ, ఎలా ఉన్నావే? ఎన్ని రోజులైంది నిన్ను చూసి? సిరి, అసలు తింటున్నావే? ఎందుకే ఇంత సన్నగా అయిపోయావు? అయ్యో దాత్రి, పిన్ని చిలకమ్మలా ఉందని మర్చిపోయి అందరినీ పలకరించేస్తున్నారు. నాన్న వాళ్ళని చూడగానే ఎమోషనల్ అయిపోతున్నారు కేదార్. 25 ఏళ్లలో ఒక్కసారి కూడా ఇన్ని రోజులు దూరంగా లేవు కదా రేఖ. అందుకే నిన్ను చూస్తుంటే ఆనందంగా ఉంది. చిలుకమ్మా, ఎంత ధైర్యం నీకు? నువ్వేంటో ఈ ఇంట్లో నీ స్థానమేంటో మర్చిపోయావా? నిషికా, నిషికా, నిషికా. కడుపుతో ఉన్నావని వదిలేస్తున్నా. ఎవరిని కొడుతున్నావు? ఎవరి స్థాయి గురించి మాట్లాడుతున్నావు? నాన్న, ఏమైంది నాన్న? నేను కొట్టింది పని మనిషిని కదా. ఎవరు పని మనిషి? పని మనిషి, పని మనిషి, పని మనిషి, పని మనిషి. ఈ చిలకమ్మ ఎవరు అనుకున్నావు? నన్ను ఆపకమ్మా. నా చెల్లి నా ముందే కొడుతూ ఉంటే, ఇన్ని మాటలు అంటుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? చిలకమ్మ మీ చెల్లెలేంటి? ఏం మాట్లాడుతున్నారు మావయ్య? చిలకమ్మ ఈ ఇంట్లో పని మనిషి కదా. కాదు కౌశికి, కౌశికి, కౌశికి.